బాబు బాబు విజయవాడ బస్సు వచ్చేసింది. అర్ధరాత్రి కానీ అక్షరాలు మిట్ట మధ్యాహ్నం అంటున్నాడు. బాగున్నావు మాధవి? బాగున్నాను. ఇటు పర్వాలేదు, నేను తీసుకొస్తాను. దేవదా చదువు ఇదేనా మన బాసే వదిలేసి అసలు దొరల్లే చూటు దేవదా చదువు ఇదేనా మన బాసే వదిలేసి అసలు దొరల్లే చూటు దేవదా దేవదా చదువు ఇదేనా మన బాసే వదిలేసి అసలు దొరల్లే చూటు గూట. ముసలాడితో నాకు ముదరసపు పెళ్లి చేస్తావా? బ్యూటీ క్లినిక్ వెళ్ళి పెంచుకున్న నా అందాన్ని ముగ్గిపని చేస్తావా నాన్న? అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, అంతకన్నా ముసలాన్ని నీకు తేలేకపోయాను తల్లి. जग में माया व्रत के माया. రా బావ వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ఏ? ప్రేమించింది ఒకళ్ళని పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపో మాపో చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును, తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు. నాటకం మంచి రసపట్టులో ఉంది బావా. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవ్కి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందిరా? మాధవ్కి నచ్చలేదు. నచ్చలేదు అయితే నాకు నచ్చలేదు. అందుకే కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజరు? కమాన్. చెన్నై గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వేనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కదా? బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంటుంది. అయితే మార్చేయి, మా మాధవ్కి నచ్చలేదు. స్టోరీ మారిస్తే కిక్ కూడా. బావా ఒక కిక్ ఇచ్చానంటే కిక్కు దానంతా అదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే ముసలాడి రమ్మను. రే అబ్బాస్, లేకపోతే నరికేస్తారు. నమస్కారం. ఏమయ్యా, ఈ వయసులో ఆ పసిపిల్ల మెడలో తాళి కడతావా? డైరెక్ట్ గారు కట్టమన్నారని కట్టేశానండి. బావా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు. మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా. ఇచ్చి పంపించవయ్యా, లేకపోతే తంతాడు. See Mr. Abbas, change your name please. అలాగేనయ్యా. ఏమో ఇంకా నిలబడి చూస్తావు? వెళ్ళి దేవదాస్ కప్పలకి పెళ్లి చేయి. గోరా గో. ఇదిగో దేవదాసు, ఆ పిల్ల మెడలో తాళి కట్టు. అలాగే. ఇదిగో ఆ తాళేదో కట్టవే తొందరగా. తాళి ఎక్కడ? అదిగో ఆ పిల్ల బిళ్ళ ఉంది కదా. ఆ పిల్ల బిళ్ళ వద్దు, ఆ బొస్సోడు కట్టింది. అదే తీసి మళ్ళీ కట్టవే బాబు. లాజిక్ లేకపోతే నా తాడితే గిట్టుంది. కట్టమంటుంటే Come on I say. కూర్చో బావా. మన కలర్ టీవీ కథలు నెరవేరైపారు. మళ్ళీ సాంగ్ పాడి స్టెప్ లేదని దేవదా? వేసుకో. ఆవుడుకు మోత ఊపిరికి పార్వతి. బావా Hey! Change the song. అలాగే. చేంజ్. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. హడావిడిగా రెడీ అవుదాం చలోలైనా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, తప్పినక తాళం ఉంది ఆజా ఆజా. ఏదమ్మా ఆ చూపించు నీచంగా. అయ్యో నేను అడిగింది ఇయా కాదయ్యా. ఓహో ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, పళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్. నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా. ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. నర్స్ ఇంజక్షన్ పట్టరా నీచంగా. నోకరాజు, ఇంజక్షన్ అంటే సూదే కదా? అవును బావా.
ఇదిగో డాక్టర్ గారు ఇంజక్షన్ ఏమీ వేయొద్దు, మా మాదకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు, అయినా చిన్న సూదే, నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి, నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బబ్బబ్బా, ఇతనితో చాలా తలనొప్పుకుందామా నీచంగా. మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి. రే ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి. ఆ? ఏంటి ఇంజక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నోకరాజు నాలుగు బయట పెట్టవా నీచంగా. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని, అర్జెంట్ గా వెళ్ళిపో. డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దబాయింపు? నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చే ఇంజక్షన్ నీచంగా. నోకరాజు వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? దొరికింది. ఆ? ఆ? అయ్య బాబు, దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. ఇదిగో, వద్దు, అమ్మో, అమ్మో. డాక్టర్ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్తో మెలకలు తిరుగుతున్నాడు, ఇంజక్షన్ ఇమ్మంటారా? ఆ, ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్, ఓన్లీ టాబ్లెట్స్, దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా. ఏంటి డాక్టర్కి ఇంజక్షన్ పొడిచారా? ఆ, ఆ, అందుకే మిమ్మల్ని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్ళను. మరి నీకు ఇంజక్షన్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటావా ఏంటి? ఇలా రోజుకో గొడవ, పూటకో సమస్య. భానుప్రసాద్కి మాధవ్కి పెళ్లి జరిపించేస్తే భాను ఒక దారిలో పడతాడని, బాధ్యత తెలిసొస్తుందని ఇంట్లో అందరూ పెద్ద ఆయనతో చెప్పారు. ఆ మేకపల్లిని ప్రేమగా పెంచి అమ్మోరికి బలిచ్చినట్టు మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని గొంతుకోయమంటావా? పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని మనమే దిక్కని నమ్ముకొనిచ్చింది, దానికి ద్రోహం చేయలేను. ఇందులో ద్రోహం చేయడమే ఉందండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా. ఆ అన్ని మనం చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా? మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది, నీ కొడుకేమో వేలు ముద్రగాడు. అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏం అర్హత ఉంది? అర్హత ఏమిటండి అర్హత? మాధవ్ అంటే వాడికి ప్రాణం, ఆ ఒక్క అర్హత చాలదంటారా? మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు చూసినా వీడి వెంటే తిరుగుతూ ఉంటుంది. అవునన్న, మాధవికి అన్నయ్యకి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారతాడు. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? అనుమానంగా ఉంటే మాధవనే పిలిచాడగండి. ఏయ్, నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే. నేను గీచిన గీత మాధవ ఏనాడు దాటలేదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించమని చెప్పు. పెళ్లి ఏర్పాట్లు ఊరంతా ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి. మాధవికి తనకి పెళ్ళైతే పాలాభిషేకం చేయించి బంగారు ముక్కెర చేయిస్తానని పక్క ఊరి మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నాడమ్మా భానుప్రసాద్. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది. వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు. తీరా ఒడ్డుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి. రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు? ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని అడిగి పెళ్లి నిశ్చయించారు? మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాళి కట్టించుకోవాలా? అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని 7 అడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? మాధవి, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఇన్నాళ్ళు నువ్వు భాను సరదాగా మాట్లాడుకోలేదా? సంతోషంగా తిరగలేదా? ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించుకోవాలా? అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే ఉరితాడు బిగించుకోవడం మంచిది. ఉరి శిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు. కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనమే పెంచాం, మనమే చదివించాం, మనం ఏం చెప్పినా గంగిరెద్దులో తలూపుతుంది అనుకున్నారు. అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకునంటే మాత్రం పెళ్లి దాకా రానిచ్చుండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు.
నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాట అంటే నీకు వేదమని, తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకుని, ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టవంతుడిని. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఊరి శిక్ష పడ్డవాడికి యావజ్జీవ శిక్ష పెద్ద శిక్ష ఏం కాదు. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్ గారిని